క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరణాత మన వరుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలోనూ రాజవీధులలోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేననుకుంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు. పరమగీతము 3వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన. జీవాధిపతి అయిన తండ్రి, నీ వాక్యము మా బాధలలో నెమ్మది కలిగించి మమ్మును బ్రతికించుచున్నది. ఆ వాక్యమైన నీవు శరీరధారిగా వచ్చి నీ వాక్కు చేత రోగులను స్వస్థపరిచి భూతములను వెడలించి మృతులను సజీవులనుగా చేసి పాపులకు శుద్ధినిచ్చి మోక్ష ప్రాప్తులునగా చేసిన నీకు వినుతులు. నీ మాటలలో సమస్త సృష్టి యొక్క రూపమున్నది. నీ వాక్కులోని నీ రూపమును ప్రతి దినము సర్వ సృష్టికి అలంకరించుచున్నావు. అట్లే వధువు సంఘ రూపము నీ పలుకులో ఉన్నది గనుక నీ రూపమునకు మార్చుటకు మాతో మాట్లాడుమని మహిమ రూపి అయిన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నేనిప్పుడే లేచెదను అనగా తాను పడియున్న దుస్థితిలో వెదకినను ప్రియుడు కనబడలేదని ఎరిగి తానున్న దుస్థితిలో నుండి లేచెదనని తీర్మానము చేసుకుని లేచి వెదకినది. ప్రపంచంలో పడిపోవుట చెడ్డ సంగతి కాదు, అయినను తిరిగి లేచుటకు ప్రయత్నించకపోవుట చెడ్డ సంగతి అయి ఉన్నది. తెలుగు క్రైస్తవ కీర్తనలు 58వ నంబర్ పాట. చెడు మాని మంచి పనులు చేయకున్నా పాపమగును, పడియు లేవకున్నా గొప్ప పాపమగును. విశ్వాసులలో అనేక మంది పడిపోయినా తిరిగి లేచి తన విశ్వాస జీవితమును కొనసాగించి పూర్తి చేసిరి. కొందరు పడి ఎన్నటికి లేవలేని వారు కలరు. కొందరు తన పరిశుద్ధ జీవితమును ప్రభువునందు ప్రారంభించి ఎక్కడనూ పడకుండా తమ పరిశుద్ధ జీవితమును కొనసాగించి పరమునకు చేరుకున్న వారును కలరు. తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్ద నుండి వెళ్ళిపోయి తన ఆస్తినంతటిని దుర్వ్యాపారం వలన పాడు చేసి వస్త్రహీనుడై ఆకలి బాధను సహింపలేక పందులను కాయుటకు ఒప్పుకొని పందులను కాచినను ఆకలి తీరనందున పందుల మేత అయిన పొట్టుతో తన కడుపు నింపుకొనవలనని ఆశించినను ఆకలి తీరలేదు. రాజకుమారుడు తన దుస్థితి వలన రాజ టీవీ నుండి పొట్టు తినే పందుల వరుసలోనికి వచ్చినను తన ఆకలి తీరనందున తన తండ్రిని జ్ఞాపకం చేసుకుని బుద్ధి వచ్చినది. ఆ బుద్ధి వచ్చినప్పుడు తానున్న స్థితిలో నుండి లేచి తండ్రి యొద్దకు వచ్చి రాజకుమారుడాయను. పందుల వరుసలోనికి వెళ్ళితే వెళ్ళినాడు కాని తిరిగి తండ్రి యొద్దకు చేరవలను అను బుద్ధి కలిగినందున తిరిగి అక్కడకు చేరి రాజకుమారుడాయను. తండ్రి యొద్దకు వచ్చి తండ్రి యొక్క ఆయాసమంతటిని అంతరింపచేసి ఆనందపరిచెను. లూకా 15:11-24. అట్లే మనము ఎక్కడ ఏ రీతిని పడియున్నను అక్కడి నుండి లేచి ప్రభువును చేరి రాజకుమారులగుటకు మంచిది. ప్రియురాలు తన దుస్థితి నుండి నేనిప్పుడే లేచెదనని చెప్పి లేచినది. పట్టణము వెంబడిపోయి వెతుకుదును అనగా ప్రియుడు ఎక్కడ కనబడునా అని ప్రియురాలు వెదకుచున్నది. పట్టణములో వెదికినది కానీ కనబడలేదు. పట్టణములో బలత్కారమును, కలహములు, పాపములు, చెడుతనములు, నాశన క్రియలు, వంచన, కపటము మొదలైన చెడు క్రియలు జరుగుచున్నవి. ఇట్టి క్రియలు జరుగుచోట ప్రియుడు కనబడడు. ఇట్టి క్రియలలో మిళితమై వెదకినది, అందుచేత ప్రియుడు దొరకలేదు. పట్టణములో లౌకిక సంబంధమైన సుఖ సంతోషములు, కన్నులకు రమ్యమైన ఆటపాటలు ఉన్నవి. కీర్తనలు 55:9-11. కనుక వాటి నుండి వేరు కాకుండా ప్రియుని వెదకినను ప్రియుడు కనబడడు. అట్లే విశ్వాసి ఈ లోక సంబంధమైన వైభవములను విడిచిపెట్టని ఎడల ప్రియుడు కనబడడు. 1. మొదట బద్ధకము నుండి చీకటి కార్యములో నుండి లేవవలెను. 2. పట్టణము యొక్క చెడుతనము నుండి దూరముగా రావలయును. ఉదాహరణకు ముసిని పండు పిల్లవాని చేతిలో ఉన్నది. తల్లి చూచి ఆ పండు పడవేయమని చెప్పినది, కానీ పిల్లవాడు దానిని పడవేయలేదు. ఆ తల్లి పండుతో సమానమైన లడ్డును చూపించి ఆ పండును పడవేసిన ఈ లడ్డు నీకిచ్చేదనని చెప్పెను. కానీ పిల్లవాడు ఆ పండును ఒక చేతితో వెనుక దాచుకొని లడ్డు ఇమ్మని మరొక చేతిని చాపెను. కానీ ఆ పండు పడవేయనందున తల్లి
ఆ లడ్డూను ఇవ్వలేదు. అలాగననే పాపము నుండి మనము దూరము కాని ఎడల దేవుని యొద్ద నుండి పొందవలసిన బహుమానము పొందలేము. సంత వీధులు అనగా సామెతలు 1:20, యెషయా 59:14. సత్యమునకు సంతలో తావులేదు. కపటము, వేషధారణ, అబద్ధము, వంచన, మోసము, అల్లరి ఇట్టి స్థితి కలిగిన చోటను ప్రియుని వెదకిన ప్రియుడు కనబడడు కనుక కనబడలేదు. పాత నిబంధన కాల సంఘము దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్ముటయు, రూకలు మార్చుటయు అను వ్యాపారమును పెట్టిరి. ప్రభువు వాటన్నిటినీ తోలివేసి, రూకలు చల్లివేసి, దేవాలయమును శుద్ధి చేసి, నా తండ్రి ఇంటిని వ్యాపార పుట్టిల్లుగా చెయ్యకూడదని చెప్పెను. యోహాను సువార్త 2:13-17. మొదటి రాక కాలమందున్న సంఘము ఇట్టి వ్యాపారము చేసినప్పుడు దానిని నిర్మూలన చేసిరి. రెండవ రాక కాలమందు ఉన్న సంఘము మరీ ఎక్కువ వ్యాపార స్థితిలోనికి వెళ్ళిపోయినది. క్రైస్తవ సంఘము ఆత్మీయమైన పరలోక ధన సంపాదన చేసుకొనక సంఘ కార్యములకు ఇతర కార్యములకును ధన సంపాదన చేయుటకు లోకంలో లోకస్తులు చేయు పద్ధతులలో ధన సంపాదన చేసి, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీయూ కొదవలేదని చెప్పుకొనుచున్నది. అయితే ప్రభువు సంఘముతో, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడనవై ఉన్నావని అనుచున్నారు. ప్రకటన 3:17. క్రైస్తవ సంఘము ప్రారంభ కాలమందు లోకములో ఉన్న వేటి పైనను ఆధారపడక ప్రభువు మీదనే ఆధారపడి సేవను సాగించి శ్రమ నుండి క్రైస్తవ సంఘమును వృద్ధి చేసెను. ప్రభువుతో ఉన్న శిష్యుడైన పేతురు పన్ను చెల్లించవలనని ప్రభువు చెప్పగా, ప్రభువు సముద్రంలో గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును, దానిని తీసుకుని పన్ను చెల్లించుమని చెప్పిరి. మత్తయి 17:27. ప్రభువుపై ఆధారపడిన వారికి పేతురునకు ఇచ్చినట్లు ఎక్కడో దాని ఉంచిన వాటిని వారికి ఇచ్చును. ఇప్పటి కాల సంఘము ప్రభువుపైనే ఆధారపడి మరి ఎక్కువైన కార్యములను చేయవలను, కానీ అట్లు చేయక ప్రభువును పూర్తిగా విడిచిపెట్టి లోకములో ఉన్న ఆయా వాటిపై ఆధారపడి పనిచేయుచున్నది. ప్రభువుపై ఆధారపడుటలేదు. ప్రభువు ముఖాముఖిగా కనబడి మాట్లాడినను వారు ప్రభువునకు స్థానమియ్యలేదు, వ్యాపారమునకే స్థానమిచ్చిరి. గనుక సంఘము యొక్క మనస్సు లోకమును సంత వీధులలో ఉన్నది, కానీ ప్రభువుపై లేదు కనుక ప్రభువును వెదకుటలేదు. వెదికినను ప్రభువు కనబడరు. రాజు వీధులు అనగా ఇర్మియా 5:1-2. న్యాయము లేదు, నమ్మకము లేదు, దైవ భయము లేదు, సుఖభోగములు కలవు. రాజవీధులలో ఉన్నవారు సుఖ సౌఖ్యములందు నిమగ్నులయుందురు కనుక ప్రభువు వారికి అవసరం లేదు. గనుక వారు వెదకరు. వెదకినను దైవ భయం లేనందున దేవునికి లోబడి వెదకరు కనుక కనబడరు. జ్ఞానులు తూర్పున ప్రభువు నక్షత్రమును చూచి ప్రభువును పూజించుటకు వచ్చిరి. హేరోదు రాజును కలుసుకుని యూదుల రాజైన క్రీస్తు ప్రభువు ఎక్కడ జన్మించునని అడిగిరి. హేరోదు రాజు శాస్త్రులను పిలిపించి క్రీస్తు ప్రభువు ఎక్కడ పుట్టునని అడగగా, వారు లేఖనములను చూచి బెత్లెహేములో జన్మించెనని చెప్పిరి. నేను రాజునై ఉండగా వేరొక రాజెవరని అతిశయించి బాలరాజైన క్రీస్తు ప్రభువును చంపజూచి 2 సంవత్సరముల పిల్లలందరినీ వధించెను. తాను రాజు గనుక తనకంటే మించిన రాజెవ్వరూ ఉండరని అతిశయించి ఈ కార్యము చేసెను. అతిశయించు వారు ప్రభువునెట్లు వెదకగలరు? వెదికినను వంచనతో వెదికెదరు గనుక కనబడలేరు. ప్రభువును వెదకి చూచిన జ్ఞానులు ఎంత ధన్యులు! అట్టి ధన్యత అతిశయించిన రాజునకు లేదు. నేటి కాల క్రైస్తవ సంఘంలోనూ మేము విద్యావంతులము, ధనికులము, గొప్పవారము, పురాతన కాలం నుండి క్రైస్తవులము అనుకునివారు ప్రభువును వెదకునూ లేరు, ఆయనను చూడనూ లేరు. నా ప్రాణ ప్రియుని వెదకుదును అని నేననుకుంటిని. ప్రియురాలు ప్రియుని వెదకినను దొరకలేదు, అయినను నా ప్రాణ ప్రియుడు అని పలుకుచున్నది. తాను వెదకుటలో లోటున్నను తన ప్రియుని ఎడల ఉన్న ప్రేమ హెచ్చుగానే ఉన్నది కనుక నా ప్రియుడు నాకు అక్కపడక మానడు అని విశ్వసించుచున్నది. ప్రియుడు ప్రియురాలు కొరకు తన ప్రాణము పెట్టిన స్థితి తానెరుగును గనుక ప్రియుడు నా ప్రాణ ప్రియుడే అని పలుకుచున్నది. తుదకు నా ప్రాణ ప్రియుని నేను కనుగొని నా ప్రాణ ప్రియుని వలన కలిగిన ఫలము అనుభవింపగ మాననని నిశ్చయించుకొని ఇట్లు పలుకుచున్నది. ప్రియురాలు ముందు రాత్రివేళ పరుండి వెదికినది, కాని ప్రియుడు కనబడలేదు.
నేనిప్పుడే లేచెదనని తీర్మానం చేసుకుని లేచి తాననుకున్న స్థలములలో వెతికినది. అయినను కనబడలేదు. కనబడకపోయినను మరలా నా ప్రాణప్రియుని వెతుకుదును అని అనుకొనుచున్నది. అనుకుని తిరిగి వెతికినది. వెతికినను కనబడలేదు. కనబడునందున నిరాశపడి వెదకుట మానవలసినది కాని మానలేదు. ప్రియుడు దొరుకు వరకు వెదకుట కొరకే నిశ్చయించుకున్నది. కనుక కనబడినను కనబడకపోయినను వెదకుట మానదు. మానదు గనుకనే చివరికి ప్రియుని కనుగొని ప్రియునితో ఆనందించును. అందుకే ప్రాణప్రియుని వెదకుదును అని అనుకొనుచున్నది. గనుకనే తన ప్రయాస కన్నా ప్రాణప్రియుని యొక్క ప్రేమ గొప్పదని ఎరిగినది కనుకనే దొరుకు వరకు వెదకుచున్నది. ఓ విశ్వాసి, ప్రియుడైన ప్రభువును ప్రేమించి ఆయన నీకు దొరుకు వరకు వెదకి కనుగొను దీవెన నీకు కలుగుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియ ప్రభువా, నిన్ను వెదకి కనుగొనుటకు నీ కొరకు చేయవలసిన కార్యములు చేయుటకును ముందు కార్య సాఫల్యం నిమిత్తము నా జీవితంలో తీర్మానం చేసుకునే కృప దయచేయుము. నేను నీ కొరకు చేయవలసిన పనులు చేసినను సఫలము కాని యెడల నిరాశపడి మానివేయక నీ కొరకు చేయవలసిన పని చేయుచునే ఉండుటకు నీ దీవెన దయచేయుము. ఎందుకనగా నా వలన నీకు ఉపకారమేమియూ లేకుండాను నీవు నా కొరకు ప్రాణమర్పించిన ప్రాణప్రియుడవు గాన నీవు దొరుకు కాలము వరకు వెదకు దీవెన దయచేయుమని త్వరగా వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.